ప్రేమించలేను నిన్ను ఏనాడు ప్రేమించలేను నిన్ను విడనాడి జీవించలేను పెళ్ళాడలేను ప్రేమించలేను అందాలు అందించగలను నిన్ను ఏనాడు ప్రేమించలేను అమ్మాయంటే సరే సరే తోడు నీడ అన్నావంటే హరే హరే పాడే అమ్మాయంటే సరే సరే తోడు నీడ అన్నావంటే హరే హరే సరదాల సరసాల జలసాలలోన మునగాలి తేలాలి ఈ వయసులోన కమ్మదనం కలుసుకునే వయసు ఇదే నిశా ఖుషి మజా హుషారు నిన్ను ఏనాడు ప్రేమించలేను నిన్ను విడనాడి జీవించలేను పెళ్ళాడలేను ప్రేమించలేను అందాలు అందించగలను నిన్ను ఏనాడు ప్రేమించలేను విధానమే సుఖం సుఖం తెగించితే నీవే కదా బృందావనం ఉమర్ ఖయాం విధానమే సుఖం సుఖం తెగించితే నీవే కదా బృందావనం పసివాడిపోతుంది మరునాడు పువ్వు విరితేనే కావాలి ఈనాడు నువ్వు మనసు వృధా మమత వృధా వయసు నిజం సొగసు నిజం ఇదే సుమ సుఖాల సారం నిన్ను ఏనాడు ప్రేమించలేను నిన్ను విడనాడి జీవించలేను పెళ్ళాడలేను ప్రేమించలేను అందాలు అందించగలను నిన్ను ఏనాడు ప్రేమించలేను శ్రీరామచంద్ర, నేను నీ భక్తుని, నీ అడుగుతాడల్లో నడిచేవాణ్ణి. పితృఆజ్ఞను శిరసావహించి 14 ఏళ్లు అరణ్యవాసం చేశావు. నన్ను అలాగే అడవుల్లోకి పంపించు స్వామి. రోజు నీకు ఒక వేళ పనులు ఉందే, లేకపోతే ఏమిటిరా? పెళ్లికి కావలసిన వాడివి, 10 మంది పిల్లల్ని కనాల్సిన వాడివి, ఎప్పుడు చూసినా రామ రామ అంటూ ఆ రాముడిని పట్టు కూర్చుంటావేరా? అమ్మో, రాముడిని పూజ చేయకపోతే మా అమ్మ చంపేడు. అమ్మా నాన్న ఏం చెప్తే ఇక అదల్లా చేయాలంటాం. చేయకపోతే ఎలారా? వాళ్ళు గడ్డి తినమన్నా తినాలి. వాళ్ళు మనల్ని కన్నది పెంచింది ఎందుకురా? ఇంకా నీలాంటి వాళ్ళు ఉండబట్టే మనం ఎలా ఎడుతున్నావురా? రైట్, నిన్న విషయం అడుగుతా, నిజం చెప్తావరా? ఏమిట్రా? అసలు నీకు పెళ్లి చేసుకోవాలని అనిపిస్తుందిరా? అప్పుడప్పుడు ఆడపిల్లలు చూసినప్పుడు వెళ్ళాలి.
రోజు ఇలాగే రామచంద్రుని తలుచుకుంటూ ఉండు. సీతాదేవిలో నీకు ఒకే ఒక భార్య దొరుకుతుంది. ఆయనలా నువ్వు ఎలాగో సుఖంగా కాపురం చేసుకోలేవు. చివరికి ఏ నాలుగోటి కాడి మాట వింటావు, ఏ అడుగులను వదిలేస్తావు. చివరికి గోవిందా. అందుకని ఏం చేయమంటావా? అందుకని దర్జాగా రొమాంటిక్ హీరో శ్రీకృష్ణ భగవాన్ అడుగుతాడన్నాడు. కావలసినంత మంది ఆయన నువ్వు చూసుకో, నేను చూసుకుంటాం. సరే నీ కర్మ. అదే పడుకుంటున్నావా? అందరం లేచే వేళ మనకి పడుకునే వేళ. అంటే ఈ రోజు కూడా కాలేజీకి గుర్రం గాడిద ఒకటే అయితే ఎలా? అంటే నేను గాడిదనా? ఎందుకు అంత కంగారు పడతాం? గాడిదని నేను, మా వాళ్ళు నన్ను అస్సలు కుదిరేశాడు. నిన్ను మాత్రం మీ వాళ్ళు గుర్రంలాగా కళ్యాణి పెట్టి బిగించాడు. నువ్వు అటు, నేను ఇటు. బాయ్ బాయ్. రే 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 వాళ్ళ ఫస్ట్ ఏమిటా? ఇండియన్ ఎకనామిక్స్. ఇండియన్ ఎకనామిక్స్. సరే, అది చదివి మనం దేశాన్ని ఏం బాగు చేయలేం. కానీ తర్వాత జనరల్ నాలెడ్జ్. జనరల్ నాలెడ్జ్ మనకు తెలిసిందే. అది నెక్స్ట్ హిందీ. హిందీ ఎక్కడైనా తిరగాలంటే ఇది కావాలరా. సరే, ఆ టైంకి వస్తాం. అయితే మనుష్యకు మనుష్య నై కైతే బందర్ కైతే क्या कहते बंदर कहते नहीं ना मुद्दों पे तू कुछ अम्मा नहीं 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 पैसा नहीं सब जने मिलके नहीं बोलना एक ही आवाज निकलना अब बोलो क्या कहते हैं क्या हो गया नहीं मास्टर जी मैं समझा कोई नहीं बोलेगा कोई बोलेगा नहीं 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 मैं नहीं छोड़ूंगा सबसे एक ही आवाज निकलना अब बोलो उसको क्या कहते हैं बंदर कहते हैं हाय हेलो हेलो हाय अरे बड्डू तुम नहीं तुम उठो उठो मैं तुम अंदर क्यों आए मैं నేనే వచ్చేసాను. हिंदी में बात करो. मैं हिंदीలోనే మాట్లాడుతున్నాను. ये है हिंदी. नहीं मास्टर जी, उसका मतलब बैठो. क्या? बैठो. अब बोलो हिंदी में बात करो. इस देश में गंगा बहती है, यादों की बारात, रोटी कपड़ा और मकान. चुप चुप चुप. शर्म नहीं आते? मैं कहता हूँ शर्म नहीं आते? ధర్మ సంగతి నాకు తెలియదండి. शर्म नहीं शर्म शर्म की बात सिग्गो. మాస్టారు మీరు తెలుగు మాట్లాడారు సార్. మాస్టారు మీరు ఇంగ్లీష్ మాట్లాడారు. तुम्हारे जैसे आदमी का बंदर बंदर कहते हैं. तुम बोलो बेटी. तुम बोलो. बंदर कहते. अच्छा बेटी इधर आओ. ऐसा ही लिखो इधर. ఇప్పుడు నవ్వు. నవ్వమంటే ఏడుస్తావు ఎందుకు? చాలే కాపు. నిజం చెప్పడం నీ ఒక్కదానికే తెలుసా? నవ్వటం నీ ఒక్కదానికే చేతనం అనుకుంటున్నావా? మిగిలిన వాళ్ళెవ్వరూ నీ అంత తెలివైన వాళ్ళు కాదు అనుకుంటున్నావా? మాట్లాడవే. నేనెవరినో నీకు తెలుసుగా. తప్పైపోయింది. ఇప్పుడు నీకు దిక్కెవరు? నిన్నేం చేసినా అడిగే వాళ్ళెవరు? మదన్ ప్లీజ్ ప్లీజ్. ఏడ్చే వాళ్ళని భయపడే వాళ్ళని ఈ మదన్ ఏమీ చేయడు. బీ కేర్ఫుల్. గుడ్ బై. రోజు తాగుతావు. ఎలా ఉంటుందిరా రుచి? రైట్. ఇది ఎలా ఉంటుంది అది ఎలా ఉంటుంది అని అడిగే బదులు పుచ్చుకోరాదురా. అమ్మో అమ్మ చంపేదు. రైట్. మానసిక విచారం అంటే ఏమిటో నీకు తెలుసురా? సరే చాలాసార్లు విన్నాను. అంటే ఏమిట్రా? ఉదాహరణకు నువ్వు ఉన్నావు అనుకో, దీన్ని చూసావు. మనసులోనేమో ఇది ఎలా ఉంటుందో తాగాలని ఉంది అనుకోరా. అనుకున్నా. మనసులోనేమో ఇది ఎలా ఉంటుందో తాగాలని ఉంది. తాగితే ఏమైపోతానో అనే భయం. ఈ రెండింటి మధ్య నలిగిపోవటం చూసావు, దాన్నే మానసిక విచారం అంటారు. నా టైప్ అదేనా? నిజంగా అదే టైప్. తెలియని తెలుసుకోవడం కూడా తప్పేనా? జీవితంలో అన్నీ తెలుసుకోవాలి, అన్నీ అనుభవించాలి, కానీ దేనికి బానిస కాకూడదు. కమన్ రారా, ఓ పెగ్గేసుకుంటుంది. అమ్మో బలం పోతుంది. చాలు
బ్రతికొండగా నువ్వు బాగుపడవు. ఇందులో సోడా ఎందుకు కలుపుకుంటారా? పెరుగుని మజ్జిగ చేయడానికి. అంటే సోడా లేకుండా తాగేవాళ్ళు ఉంటారా? నీళ్లు కలుపుకోకుండా పెరుగు తినేవాళ్ళు లేరా? ఆహా, నువ్వు తాగుతావని తెలుసు, తిరుగుతావని తెలుసు, అయినా అందరు అమ్మాయిలు నీ చుట్టూ తిరుగుతారు. నన్ను బుద్ధిమంతుడు అంటారు, శ్రీరామచంద్రుడు అంటారు. కానీ ఒక్క అమ్మాయి కూడా నా వంక కన్నెత్తి చూడదేమిట్రా? నువ్వు శ్రీరామచంద్రుడు కావడం చేత కనీసం సీతాదేవైనా చూడాలి కదరా. మన కాలేజీలో పాపం సీతాదేవులు ఎవరు లేరేమో. కాదులేరా, ఇందులో ఏదో టెక్నిక్ ఉంది. ఏంటది చెప్పరా ప్లీజ్. వెరీ సింపుల్. ఎక్కడైనా ఒంటరిగా ఒక అమ్మాయి కనిపించింది, కన్నర్పకుండా అలాగే ఆ అమ్మాయి చూడు. ఆ అమ్మాయి కూడా నీ వంక అలాగే చూస్తుందనుకో. అప్పుడు పెదవు మీద పన్నేసి అమ్మాయిని ఎక్కడ చూసావరా? పార్క్ దగ్గర బస్ స్టాండ్ లో. పార్క్ దగ్గర బస్ స్టాండ్ లోనా? ఏది ఆ 2 కేళ్ళ అమ్మాయి? ఎర్రగా ఉంటుంది. ఏంటి నీకు తెలుసా? తెలియదు ఏమిటో నాయన. ఆ అమ్మాయికి పెదవు కొడుకోవడం అలవాటు. నేనే ఒకసారి దెబ్బతిన్నా. ఇలాంటి నువ్వు తిన్నావు అనమాట. చాలా. అరేంజ్ చేస్తామంటే చాలా సింపుల్. సినిమా హాల్లో కానీ బస్సుల్లో కానీ నీ పక్కన దగ్గరలో ఒక అమ్మాయి కూర్చున్నాను, మెల్లగా నీ కాలు తీసుకెళ్ళి ఆ అమ్మాయి కాలు కానీ ఉలిక్కిపడి కాలు పక్క తీసుకుందనుకో. సారీ, ఒకవేళ ఆ అమ్మాయి కూడా మెత్తబడి నీ కాలు పక్కనే కాలు ఉంచిందనుకో, మెల్లగా కాలు నొక్కి ఆ తర్వాత చేయి నొక్కి ఆ తర్వాత అమ్మో చెప్పకు. అర్థమైపోయింది. కూర్చోండి. అరే, ఇక్కడ కూర్చున్నారా? అక్కడికి రండి. ఏం చేస్తుంటారు? ఓహో, చదువుకుంటున్నారా? పెళ్ళయిందా? చూస్తుంటేనే తెలుస్తుంది. వోల్టేజ్ వస్తాను, కాసేపు పడుకోండి. అరే, అప్పుడే వచ్చేసారేమిటి? వెళ్ళిపోతానండి. ఇప్పుడే ఉతికిస్తాను, కాసేపు నేను. అరే, త్వరగా ఉతికిచ్చేస్తానండి. ఏమండి, కాసేపు ఆగండి. అయ్యో, ఆగండి. ఏమిట్రా? ఏమైంది? అమ్మో, చెప్పరా ఏమైంది? మహల్కాని కామ పిశాచి. ఎవరా అది? ఎవరో నువ్వు చెప్తావు, నేను చేశాను. కాలు తొక్కాను, చేయి నొక్కింది, చేయి వేశాను, చేయి పట్టుకుంది, కూడా తీసుకెళ్ళింది, తలుపు వేసింది. గోపురం వీధిలోనా? చేతి సన్నగా ఉంటుంది. ఏమి నీకు తెలుసా? అది ఎక్కడ దొరికిందిరా నాయన? అదో పెద్ద హోల్సేల్ మర్చెంట్. అవును, నీ చొక్క ఇదిరా? చొక్క? అవునరా, నా చొక్క ఏమైంది? నన్ను అడుగుతావుట్రా? అరే, డబ్బులు ఇమ్మందిరా. పరిగెత్తాను, చొక్కా పట్టుకుంది, చొక్కా ఊడిపోయి తన చేతిలోకి వెళ్ళిపోయిందేమో. అరే, నా చొక్కరా, ఆ చొక్కా అసలు లాండ్రీ కూడా వేద్దాం మా అమ్మ. అంటే నాతో 10 రూపాయలు కూడా ఉన్నాయిరా. నేను ఇప్పిస్తాను. అమ్మో, మళ్ళీ అమ్మో, ఆ 10 రూపాయలు చొక్కా వద్దురా నాయన. నీకేం పర్వాలేదు. ఎందుకు నవ్వుతున్నావు? ఏడవటం చేత కాక. ఒళ్ళు ఎలా ఉంది? మోటార్ సైకిల్ ఎక్కాలని ఉంది. ఎక్కిందిగా, అడుగు. అది పిచ్చిది,
పిచ్చి వాళ్ళ దగ్గర కాదు మన ప్రతాపం. అంత గొప్పదానివా? ఒకసారి చూడు, నీలాంటి పొగరమోతుల దగ్గర ఆడవాళ్ళు మరీ పొగరమోతులు. మళ్ళీ కాలేజీలో ఏ అమ్మాయినైనా బెదిరించావో బీ కేర్ఫుల్. ఎలా ఉంది? చాలా గొప్పగా మాట్లాడారు. లేకపోతే ఆ అమ్మాయి గారిని ఎదిరిందనుకోండి తప్ప? నేను ఏ చూస్తాను అవుతాను కదండి, అందుకు నన్నంతా పంపుతున్నారా? లెక్చరర్ గారిని ఎదిరించడం తప్పేనా? తప్పున్నారా? పెద్ద నేరం అండి. అందుకేగా ప్రతిరోజు లెక్చర్ గారు వచ్చేటప్పుడు పోయేటప్పుడు నమస్కారం పెడతాను. ప్రశ్న అడిగినప్పుడు జవాబు చెప్పొద్దు. తప్పకుండా జవాబు చెప్పాలండి, లేకపోతే కాలేజీ రావడం ఎందుకు? కరెక్ట్. ఈ మాట మీ ఫ్రెండ్ తో చెప్పండి. ఆ ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ కాదులేండి, ఏదో నాతో పాటు ఉంటాడు అంతే. వస్తానండి. బాయ్. నేను ఈ మెట్ల మించి పడితే ఆ రోజు నన్ను రక్షిస్తుంది, లేవదీస్తుంది. ఆ తర్వాత అమ్మా! అయ్యో! అబ్బా! 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 అయ్యో! అర్రే! ఏమిట్రా కింద పడ్డా? అనవసరంగా పడ్డానే. అబ్బా! ఏమండి? అయ్యో మీరా? ఏమైందండి? ఆ మెట్ల మీద జారిపడ్డానండి. చూసుకున్నాడు వద్దు. ఎవరిని చూసి దిగారా? ఎవరున్నారండి చూడటానికి? లేవగలరా? కష్టం అండి. చేయబట్టుకుంటారా? థ్యాంక్స్ అండి. పాపం చాలా పైనుంచి పడ్డట్టున్నారు. బాగా దెబ్బలు తగిలుంటాయి. అవునండి. కదండి? అవునండి. మీరు రామ్కోట్ కూడా రాస్తుంటారా? కాదండి. సరోజ మీ నామ కొట్టింది. ఎందుకలా? ఏమండి నా బుస్తండి? సరే అండి. సరే. అయ్యో నాలుగండి. మళ్ళీ సరే అండి. సరే. ఏం బ్రదర్, ఎందాక వచ్చింది బండి? ఇప్పుడే షెడ్ లోంచి స్టేషన్లోకి వచ్చి. వెరీ గుడ్. అయితే జెండా చూపిస్తే బండి కదులుతుందన్నమాట. అదేరా, జెండా చూపించే నాదులే కనిపించడం లేదు. నన్ను చూపించమంటావా? అమ్మో, నువ్వు మాత్రం వద్దు. ఆ తంటాన్ని నేను పడతాను కానీ ఎలా ముందుకు వెళ్ళాలో చెప్తాను. ఓ పని చెయ్యి, ఆ అమ్మాయికి ఒక ప్రమాదాన్ని కలిసి నువ్వు వెంటనే వెళ్ళి రక్షించు. ప్రమాదమా? ఎవరా? నన్ను రమ్మంటావా? నువ్వా? నువ్వు వస్తే మరీ ప్రమాదం. అదేదో నేనే కనిపిస్తాను. ఓకే, ప్రొసీడ్. కదా అమ్మాయి. హలో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఏమిటి క్లాస్కి వెళ్ళలేదా? తెలుగు ఆప్షన్. అవును, మర్చిపోయాను. మీ ఫ్రెండ్ ఎలా ఉన్నాడు? రేపటి నుంచి కాలేజీకి వస్తాడు. అంటే మళ్ళీ అదే ఇంకేం పర్వాలేదు, నేను అంతా చెప్పేసా కదా. అరే, ఏమిటది? ఏంటండి? ఎవరండి? పాము చేప? ఎక్కడ? అక్కడ. అమ్మో! హెల్ప్! హెల్ప్! అదే నేను పట్టి దూకారా? మిమ్మల్ని రక్షిద్దామని. మీకేం తరాగా? కాదండి. మరి ఎందుకు దూకారా? అదేమిటండి, గజేంద్ర రక్షిస్తాను విష్ణుమూర్తి ఒట్టి చంద్రుడు వచ్చాడు కదా, ఎందుకని ఈ లైక్ గజేంద్రుడు. నేను అంతే. ఐ లైక్ యూ. మన కాలేజీ వార్షికోత్సవ సందర్భంగా ఫైనల్ బిఏ విద్యార్థులు సమర్పించు జానపద నృత్యం. రంగమ్మ, రత్తమ్మ, రావమ్మ, రాజమ్మ, మాయదారి మగవాళ్ళు ప్రేమ ప్రేమ అంటారు. ఆహా, మాయదారి మగవాళ్ళు
మాయలాడి ఆడవాళ్ళు మావ మావ అంటారు. అబ్బో అబ్బో ఈ మాయలోకం, అబ్బో అబ్బో ఈ మాయలోకం, ఏమైపోతుందో ఈ మగలోకం. చదువులకని వచ్చి ప్రేమ పాఠం వల్లిస్తారు, చదువులకని వచ్చి ప్రేమ పాఠం వల్లిస్తారు. పెళ్లి మాట ఎత్తగానే అడ్రస్ మార్చేస్తారు. లవ్ లవ్ అని అబ్బాయిల రెచ్చగొడుతూ ఉంటారు. చెయ్యేస్తే పైన చెయ్యేస్తే ప్రిన్సిపాల్కు చెప్పేస్తారు. మూసి పలకనంటారు. మాయదారి మగవాళ్ళు ప్రేమ ప్రేమ అంటారు. మాయలాడి ఆడవాళ్ళు బావ బావ అంటారు. అమ్మో అమ్మో ఈ పాడు లోకం ఏమైపోతుందో మా ఆడలోకం. అబ్బో అబ్బో ఈ మాయలోకం, ఏమైపోతుందో ఈ మగలోకం. కట్నం తేలేదని పెళ్ళాన్నే వదిలేస్తారు, శుకులొద్దంటే మొగుడికి గుడ్ బై చెప్పేస్తారు. గుడ్ బై చెప్పేస్తారు. అందగత్తె కనబడితే రూటే మార్చేస్తారు. అనుమానంతోటి భర్త ఎముకలు కొరికేస్తారు. మాయలాడి ఆడవాళ్ళు మావ మావ అంటారు. మాయదారి మగవాళ్ళు ప్రేమ ప్రేమ అంటారు. అబ్బో అబ్బో ఈ మాయలోకం, ఏమైపోతుందో ఈ మగలోకం. అమ్మో అమ్మో ఈ పాడు లోకం ఏమైపోతుందో మా ఆడలోకం. పాండవులు కౌరవులు ఇంటింట ఉంటారు. కాపురాలు కూర్చు రావణాసురులు ఉంటారు. ఆ రక్కసులను దగ్గరకే రానీయక ఉంచితేను సంసారం పక్క పక్కగా స్వర్గంగా మారేను. I'll not shed her blood, nor score that whiter skin of hairs than snow, and smooth as monumental alabaster. Yet she must still die, else she will betray more men. Put out the light, and then put out the light, the cunning extension of the excelling nature. I know not. I shall spell it on the tree. Thou dost almost persuade justice to break your sword. One more. One more. This is the last. Oh, fate was never so fatal. I must weep. No, that cruelty. నీ మూలంగా ఓ 6 రోజులు రెస్ట్ దొరికింది. ఇప్పటికైనా అర్థమైందా ఈ మదన్ అంటే ఏమిటో? అర్థమైంది. తన తోడబుట్టిన చెల్లెళ్ళున్నా అక్కలున్నా ఇలాగే గుడ్డలు కత్తిరించి ఆనందించే సెంటిమెంట్స్ లేని బ్రూట్ అని. సరోజా, కాలేజీలో చదువుకునే ఆడవాళ్ళు మగవాళ్ళు అంతా ఒకటేననుకుని
వాళ్లతో నవ్వుతూ తుల్లుతూ తిరగటం చేత కాని ఇడియట్ అని. తన ప్రతాపం ఆడవాళ్ల ముందరే తప్ప మరెవ్వరి దగ్గర చూపెట్టలేని స్టూపిడ్ అని. నా పేరే కాదు, ఈ కాలేజీలో చదువుకునే ఏ ఆడపిల్లని పేరు పెట్టి పిలిచే అర్హత నీకు లేదు. మనతో చదువుకునే వాళ్ళని మనమే అగౌరపరిస్తే బయట వాళ్ళు ఎంత అగౌరపరుస్తారో తెలియని సంస్కారహీనుడితో మాట్లాడడం నాదే బుద్ధి తక్కువ. నీకు చెల్లుంటే తెలిసేది. ఎవ్వరూ లేని కసాయవాడి, ఆత్మీయత తెలియని పశువి. చిచి. ప్రేమలో ఇంత ఆనందం ఉందని తెలిస్తే నేను ఎప్పుడో ప్రేమించేవాడు సార్. ప్రేమించేవారు మీ ఫ్రెండ్ మాటలను వదిలేసేవారు. లేదు సార్, పైకి వాడు అలా కనిపిస్తాడే గాని వాడి మనసు ఎంత మంచిదో నీకు తెలియదు. నాకు తెలుసులేండి వాళ్ళ మనసులు అలాంటివో. పోన్లేండి, తప్పుడు అలాంటి వాళ్ళ గురించి మాట్లాడుకోవడం. అవునవును, ఈ విషయం వాడికి తెలిస్తే నన్ను వదిలిపెట్టి నీ మీద యుద్ధం ప్రకటిస్తాడు. ఏం లేదురా, నీతో విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏమిట్రా అంత సీరియస్ విషయం? ఈ రోజు నుంచి నేను తాగటం మానేస్తున్నాను. ఏమిటి? సిగరెట్లు కూడా మానేస్తున్నాను. ఎందుకని? తిరగటం కూడా మానేస్తున్నాను. ఏమిటో అంత బుద్ధిమంతులు అయిపోతున్నావు? పెళ్లి చేసుకోబోతున్నాను రా. పెళ్ళా? నువ్వా? కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. ఎవరా అదృష్టవంతురాలు? ఎవరో కాదురా, మన క్లాస్మేట్, మనతోనే చదువుతుంది. అలాగా? ఎవర్రా? సరోజ. ఏది మన క్లాస్ సరోజా? అవును, మన క్లాస్ సరోజ. ఒప్పుకుందా? పెద్దవాళ్ళు ఉన్నారు కదరా ఒప్పించడానికి. ఆ అమ్మాయి వద్దురా. ఎందుకని? పొగరు ఎక్కువ. పొగరా? మనం అంతే కదరా, పొగరు పొగరు కలిస్తేనేరా అందం. ఆ అమ్మాయి అందంగా ఉండదురా. రేయ్, అసలు భార్య అందంగా ఉండకూడదురా. అమ్మాయి దగ్గర డబ్బు లేదురా. బెస్ట్, డబ్బు లేకపోతే చెప్పినట్టు అడిగిమని కొంటారా? తాగుబోతు. అలాగా? అయితే ఇద్దరం కలిసే తాగొచ్చు. నా మాట వినరా, అమ్మాయి వద్దురా. ఎందుకని? ఆ అమ్మాయి నీ చెల్లి లాంటిదిరా. చెల్లెలా? నో నో నో, నో చెల్లెలు, నో అక్క, నో సెంటిమెంట్. నీ సెంటిమెంట్ లేవు కదా. నీ కాలు పట్టుకుంటాను. ఆ అమ్మాయి మాత్రం వదిలేదా? ఎందుకని? ఆ అమ్మాయిని అమ్మాయిని నేను నువ్వు ప్రేమిస్తున్నాను రా. ఇందాక నుంచి ఆ మాట నీ నోటితో చెప్పించాలని రా ఇంత నాటకం ఆడింది. నాటకమా? మరి లేకపోతే నాకు పెళ్ళి ఎవడరా? ఓరు రాసుకే, ఎంత కంగారు పెట్టారా? కూలిపోతున్నారు. ఎవరో కొంపలో కూలిపోలేదుగా, ఏదో జరిగింది, కామన్. పెళ్లి చేసుకుంటే ఏ సమస్య ఉండదు. ఇంతకీ పెళ్లి చేసుకుంటానని చెప్పావా? ఎప్పుడో చెప్పాను. ఇంకే ప్రొసీడ్. మా వాళ్ళు ఏమంటారు? పెళ్లి చేసుకునేది నువ్వా వాళ్ళ? అది నిజమే అనుకో. నీకేమైనా అనుమానంగా ఉంటే ఆ పెళ్ళేదని నేను చేస్తాను. నువ్వేం భయపడకు, ఎవరికి చెప్పను. ఒకసారి పెళ్ళంటూ జరిగిన తర్వాత పెద్దవాళ్లే కాదు, వాళ్ళని పుట్టించిన వాళ్ళు కూడా ఏమీ చేయలేరు. దేవుడనేవాడు ఉన్నాడో లేడో నాకు తెలియదు, కానీ ఉంటే ఆయన, లేకపోతే నేను మీ పెళ్లికి సాక్ష్యం.
తాళి కడితేనే పెళ్లి అంటే నేను ఒప్పుకోను. అలా అని 2 శరీరాలు ఒకటైనంత మాత్రాన అదే పెళ్లి అన్నా నేను ఒప్పుకోను. 2 మనసులు కలిసి భార్య భర్త అనుకున్న గడియే పెళ్లికి ముహూర్తం. అందుకే మీ ఇద్దరి మనసులు ఇలాగే కలిసి ఉండాలని ఆశీర్వదించడానికి అర్హత లేని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అరే ఏమిటది? లేమ్మా, నీ కాళ్ళకి నేనే నమస్కరించాలి. ఎందుకంటే దారి తప్పానని తెలుసుకున్నావు, వెంటనే ఆ అమ్మాయికి దారి చూపించావు. కానీ నేను ఎన్నో దారులు తప్పాను, కానీ ఎవ్వరికీ దారి చూపించలేదు. నువ్వు గొప్ప, నేను గొప్ప. క్షమించండి. సూర్యుడు నిప్పులు కురిపిస్తాడు, చంద్రుడి వెన్నెలు కురిపిస్తాడు అనుకున్నానే గాని సూర్యుడు లేనిది చంద్రుడే లేడని ఇప్పుడే తెలుసుకున్నాను. ఇంకా నయం, ప్రపంచమే లేదన్నావు కాదు. చూడమ్మా, పులి మనుషుల్ని చంపుకు తింటుంది, కానీ తన అనుకున్న వాటిని కాపాడుకుంటుంది. నేనెంతటి దుర్మార్గున్నైనా నిన్నటి వరకు నా రాము కోసం ఏమైనా చేశాను, ఇప్పుడు నీ కోసం ఏమైనా చేస్తాను. ఇది చూడండి, 1.5 లక్షల క్యాష్. పోతే మసూచికం వచ్చి ఒక కన్ను పోయింది. ఒక కన్నే, కన్ను కూడా లేకుండా 1.5 లక్షలు ఏం సరిపోతుంది? తీసే. పోనీ చూడండి, ఎంత? 2 లక్షల క్యాష్, ఒక పెంకుటిల్లు. పోతే చదువుకునేటప్పుడు ఒక చిన్న కుర్రతనం పని చేసింది, దాంతో ఒకసారి. దీనికి 2 లక్షలే? వ్రతం చెడ్డ పలికం తక్కాలి. తీసేయండి. పోనీ ఈ అమ్మాయి చూడండి, చాలా బాగుంది. ఏమాత్రం? 4 లక్షలే? ఒక్కతే కూతురు. పోతే ఈయనకి ఉంది. అదే అంత ఇబ్బంది ఏం లేదండి, నోరు లేదు పాపం. మరీ మంచిది, ఎదురు మాట్లాడదు, వెంటనే ఏర్పాటు చేయండి. శుభస్తే శీఘ్రం. ఒక్క మాట అయ్యగారితో కూడా చెప్పేసి అవును అనిపించుకుంటే. ఏమిటి అయ్యగారా? పిచ్చి పంతులు. అమ్మగారు అవునన్న తర్వాత అయ్యగారు కాదు కదా, అయ్యగారు కాదన్నా ఆగదయ్యా. ఏం లేదండి, తమరి గొప్పతనాన్ని గురించి అమ్మగారు చెబుతున్నారండి. అరే, ఫోటో స్టూడియో ఇంటికి మోసుకొచ్చావే, సంబంధమా? అవునండి. వెరీ గుడ్. ఏదైనా నచ్చిందా? ఒకటి నచ్చిందండి. వెరీ గుడ్. ఏమాత్రం ఏమిటి? 4 లక్షలు. 4 వెరీ గుడ్. నేను అదే అన్నాను. అమ్మా, బాబు, ప్రయాణం అది బాగా జరిగిందా? పరీక్షలు అది బాగా రాసావా? బాగా ఆగు. బెడ్డింగ్ ఏది? చిరిగిపోయిందమ్మా. పాడతావా? చూసారా, బెడ్డింగ్ అండి, మన పెళ్లి కొన్నది. చిరిగిపోతే కుట్టుకుని వాడుకోవాలి కానీ పాడేస్తారా? మరీ పనికి రాకుండా చిరిగిపోయిందమ్మా. పనికి వస్తుందో పనికి రాదో చెప్పాల్సింది నేను. ఇక ముందు ఎప్పుడు అలా చేయకు. పిలుస్తామని భోంచేదు కానీ ఎప్పుడు బయలుదేరామో ఏమో. చూడు బాబు, ఎవరికి ఏ బాకీ లేకుండా తీర్చేస్తావా? ఏమాత్రం మిగిలింది? 10 రూపాయలు మిగిలినాయి. ఇచ్చేసి. ఉండని ఏదో ఖర్చు పెట్టుకుంటాడు. ఇచ్చే బాబు. ఏమండి, మీకు 100 సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఈ రోజు 12 రూపాయలు ఖర్చు పెడతాడు, రేపు 1200 ఖర్చు పెడతాడు, ఎల్లుండి 12,000 ఖర్చు పెడతాడు. మనం ఇలాగే ఉంటే మిమ్మల్ని, నన్ను, ఇంటిని అన్ని అమ్మి ఖర్చు పెట్టేస్తాడు. ఎవరిని ఎక్కడ ఎప్పుడు ఎలా ఉంచాలో నాకు బాగా తెలుసు. నేను ఇలా ఉన్నాను కాబట్టి ఈ ఆస్తిని ఇలా మిగుల్చుకున్నాను. ఆఫీస్కి వెళ్ళి వస్తా. చూడండి, మీరు పొద్దున మార్కెట్కి వెళ్ళాను కదా, ఏం మిగలలేదా? మిగిలింది. ఎంత? 60. ఇచ్చేయి. పైసలే. అది మాత్రం డబ్బు కదా? ఇదిగో లక్ష్మి, త్వరగా రావాలి, త్వరగా దిగారు, రిసీవ్ చేసుకో. బ్రహ్మాండంగా రాశాడు, పేపర్లో నెంబర్ కనిపిస్తుంది. చెప్పరా? చెప్తున్నారుగా. ఏమండి, మీరు కాసేపు మాట్లాడకుండా ఊరుకుంటారు? నేను మాట్లాడటం మానేసి 10 సంవత్సరాలు అయింది. ఇంకో 10 సంవత్సరాలు ఇలాగే నోరు మూసుకుని కూర్చుంటే ఆ తర్వాత ఎవరికెవరో. ఇంటికి వచ్చాడో లేదో మొదలు పెట్టారు భారతం. ఏరా, ఈసారైనా తప్పకుండా పాస్ అవుతావా? అదెందుకు గాని, పంపించిన డబ్బు సరిపోయిందో లేదో అడుగు. ఏమండి, మీకు ఆఫీస్ టైం అవడంలా? కొడుకు వచ్చేసరికి మొగ్గుని పంపేద్దామని చూస్తున్నారా? ఇది ఎప్పుడు ఉండే గొడవ కానీ లాడ్జింగ్ లో 1000 రూపాయలు బాకీ ఉంది, పంపించమని చెప్పు. విన్నారా? నాకేం వినిపించలేదు. ఎందుకు వినిపిస్తుంది? డబ్బు సంగతి కదా. అరే మధురా, లోపలికి మీ నాన్న నీకు ఏం సంపాదించి పెట్టారా? ఒక చిప్పా కర్ర. ఏం వినిపించిందా? చిప్పా కర్ర కదూ, ఎందుకు వినిపిస్తుంది? వినిపించదు. అమ్మా, తాతయ్య యాస్తే కాకుండా 4-5 లక్షలు క్యాష్ కూడా ఇచ్చాడు అనుకుంటా. అబ్బా,
మీతో సాగుచి పడింది నాకు. ఏమండి, నేను మర్చిపోయాను. ఇందాక మీకు టెలిఫోన్ వచ్చిందండి. ఎక్కడ దొంగతనం జరిగిందంట. వెంటనే మిమ్మల్ని రమ్మన్నారు. లక్ష్మి, నన్ను పంపించాలని నువ్వు చాలా అవస్థపడుతున్నావు. ఈ మాత్రానికి నమ్మిస్తే నేను ఇంకా ఎస్ఐగానే ఉండేవాడిని. సరే, త్వరగానే ఆరోగ్యం సరిగ్గా చూసుకోమను. వెళ్ళొస్తాను. అంటే నువ్వు సంపాదించి అప్పులు తిరిగితే సరిపోతే అదేనంటే నేను కోరుకునేది. నువ్వు పెళ్లి చేసుకుని ఇక పిల్ల జలంతో ఉంటే నీ చూడ తింటే చాలే అన్నయ్య, ముందు దానికి ఆ గాలి పీల్చుకొని మర్చిపోయినా అమ్మా. చేస్తానండి అమ్మా. అలాగే చూద్దామని నువ్వు వచ్చావు, తింటావని నీకు ఇష్టమని చేశాను. ఇప్పుడు వద్దంటే ఎలా? ఎందుకోనమ్మా, ఏమీ తినబుద్ధి కావట్లేదు. పోనీ వేరే ఏదైనా తింటానికి చేస్తాను. వద్దు వద్దు వద్దు, నీకేమీ అక్కర్లేదు. ఇల్లు అక్కర్లేదు, పెళ్లి అక్కర్లేదు, పెళ్ళం అక్కర్లేదు. ఏం చేయమంటావు అమ్మా? ఇష్టం లేకుండా బలవంతంగా తినమంటావా? సరే, నీ ఇష్టాన్ని నాకు తెలియనివా? ఇష్టం లేక కాదు, నీలో ఏదో మార్పు వచ్చింది. అందుకే ఈ 3 ఏళ్ళ నుంచి ఇలా ఉంటున్నావు. చెప్పు బాబు, ఏం జరిగింది? అసలు ఎందుకు పెళ్లి చేసుకోనంటున్నావు? ఏం లేదమ్మా. అదేమిటా? ఆకలి కలిగి మదర్, ఆకలి లేదంటే ఒప్పుకుంటాను. ఇష్టంగా చేసి నువ్వు తినకపోయినా ఒప్పుకుంటాను. కానీ పెళ్లి మాట ఎత్తేసరికి నువ్వు లేచిపోవడం మాత్రం ఒప్పుకోలేదు. చెప్పు బాబు, ఏం జరిగింది? ఏం లేదమ్మా, నాకు ఆకలిగా లేదంటే. ఇది మొండి సమాధానం. చూడు బాబు, జీవితంలో ప్రతి మనిషికి కొన్నిటి మీద ఇష్టం, కొన్నిటి మీద అయిష్టం ఉంటాయి. కానీ పెళ్లి మీద మాత్రం ఎవ్వరికీ అయిష్టం ఉండదు, ఉండకూడదు. ఉంటే మాత్రం ఏదో బలమైన కారణం ఉంది తీరాలి. చెప్పు బాబు, ఏం జరిగింది? నిజం, ఏం లేదు, నా మాట నమ్ము. మదన్, బిడ్డ ఏం చెప్పినా తల్లి నమ్ముతుంది. చివరికి అది అబద్ధమైనా సరే నిజమేనని నమ్మి పక్క వాళ్ళతో వాదిస్తుంది. అది తల్లి మనసు. ఆ మనసును మోసం చేయటం న్యాయం కాదురా. చెప్పు, ఎందుకు నువ్వు నమ్ముతున్నావు? వద్దమ్మా, నన్నేం అడగదు. ఈ పెళ్లి మాత్రం జరగదు అంతే. అంటే నువ్వెవరినైనా ప్రేమించావా? మీ నాన్నగారు ఏమన్నా అంటారని భయపడుతున్నావా? పైకి అలా ఉన్నా ఆయనకు నువ్వంటే ప్రాణంరా. ఆయన్ని నేను ఒప్పిస్తాను. ఆ అమ్మాయి ఎవరు చెప్పు. ఎవరు చెప్పినా, ఎవరు ఒప్పుకున్నా ఆయన మాత్రం ఒప్పుకోనని ఎప్పుడో చెప్పేశాడమ్మా. ఎవరు? భగవంతుడు. ఆ అమ్మాయి చచ్చిపోయిందమ్మా. మదన్. అవునమ్మా, ఆంధ్రోద్యమం పేరుతో బలైపోయిన అమాయక ప్రాణుల్లో ఆమె కూడా ఒక్కటి. ఆమెతోటే నా మనస్సు చచ్చిపోయింది, నా ప్రేమ చచ్చిపోయింది, నేను చచ్చిపోయాను. ఇంకెప్పుడు నా పెళ్లి గురించి అడగొద్దమ్మా. 8 బిర్యానీ పొట్లాలు, 4 ఆమ్లెట్లు, 2 బ్రాందీ గుడ్లు. పెద్దవి. డబ్బులు సరిపోతాయా? చాలకపోతే బ్రాందీ కొట్లో అన్నపూర్ణ పేరు చెప్పి అప్పు పెట్టు. అన్నపూర్ణకి జ్వరం వస్తుంది. పగలంతా బాగానే ఉంటది, రాత్రి వచ్చేసరికి జ్వరం వస్తుంది. నా పెట్లో మాత్రలు ఉన్నాయి. మాత్ర వేసుకొని నీళ్ళు వేసుకొని కొత్త చీర కట్టుకోమను. భోజనానికి వెళ్ళాలి. అల్లుడు గారా? రండి రండి. ఇదిగో, ఏ వరతో అన్నదిగో కానీ అల్లుడు గారు అని మాత్రం పిలవ. సరేనండి. ఏమిటండి అబ్బాయి గారు, ఈ మధ్య బొత్తిగా భోజనానికి రావడం మానేశారు? ఏం ప్రయోజనం? ఎప్పుడు వచ్చినా అదే అన్నం, అదే కూర. ఊరుకోండి అబ్బాయి, వాళ్ళు మొత్తానికి ఏ రోజు కొత్త భోజనం పెట్టాలన్నా నేనే పెట్టాలి. సరే వచ్చానుగా, ఇప్పుడు పెట్టు. ఇక్కడ కాదు, వేరే అడ్రస్ చెప్తాను. మీరు వస్తున్నారని కబుర్ చేస్తాను. ఓకే. చీకటైతే భలే సరదా, చీకటైతే భలే సరదా, మసక చీకటైతే మరీ సరదా, మరీ సరదా, చీకటైతే భలే సరదా, చీకటైతే భలే సరదా. అందుకే అందుకందుకే అందుకే అందుకందుకే
చీకటిలో వస్తాను చీకటిలో లలలల చీకటిలో పోతాను చీకటైతే భలే సరదా చీకటైతే భలే సరదా చోటికి వెళ్ళనులే చూసిన రుచులే చూడనులే వెళ్ళిన చోటికి వెళ్ళనులే చూసిన రుచులే చూడనులే రోజు ఒక తిరుగుడు మన పేరే మగరాయుడు చీకటిలో వస్తాను చీకటిలో చీకటిలో పోతాను చీకటైతే భలే సరదా చీకటైతే భలే సరదా కొత్తవాడివి కావురోయ్ కొమ్ములు తిరిగిన వాడివిరోయ్ కొత్తవాడివి కావురోయ్ కొమ్ములు తిరిగిన వాడివిరోయ్ చిన్నవాడివి కావురోయ్ చెట్టుముకి రవ్వవురోయ్ ఏం చూసావే ఇప్పుడు ఇక చూస్తావే అప్పుడప్పుడు ఏం చూసావే ఇప్పుడు ఇక చూస్తావే అప్పుడప్పుడు రోజు ఒకసారి వస్తాలే ఈ దారి చీకటిలో వస్తావా చీకటిలో పోతాలే చీకటైతే భలే సరదా చీకటైతే భలే సరదా వెళ్ళవయ్యా అర్థం లేకుండా 2 లక్షలు 2 లక్షలు ఎవరికి కావాలి సంబంధం 4 లక్షలు ఒక ఇల్లు ఒక్కటే కూతురు ఆ సంబంధం కుదిరిపోయింది అది కాదమ్మా అమ్మా శుభోస్ ఇక్కడికి ఎందుకు వచ్చా ఆ ప్రశ్న అడగొచ్చింది నేను అయినా నా కడుపు నెలకొచ్చి నువ్వేం బాగుపడతావు నేను చూస్తాను నువ్వేం బాగుపడతావు నేను చూస్తాను ఎంత బాగుపడతావు నేను చూస్తాను నువ్వెంత బాగుపడతావు నేను చూస్తాను నా బాగు నువ్వు చూస్తావా నా బాగు నువ్వు చూస్తావా నా బాగు నువ్వు చూస్తావా నా బాగు చూడు చూడు అన్ని ఓకే అమ్మా అవును క్యాష్ ముందే ఇస్తారా ఇస్తారమ్మా అదంతా మన ఇష్టం మీద ఆధారపడింది పోతే మంచి ముహూర్తం చూసుకుని పెళ్లికి మాత్రం చూసుకోవడానికి తమను తీసుకురమ్మన్నారమ్మా ఆ ముహూర్తం ఏదో తొందరగా పెట్టండి అలాగే అమ్మ కొంచెం మంచి తీర్థం ఇస్తారా అలాగే మటన్ మటన్ ఏమిట్రా కంగారు మా అమ్మ నా పెళ్లి నిర్ణయం చేసిందిరా అలాగా అయితే ఏం చేద్దాం అది చెప్తామనే నీ దగ్గరికి వచ్చింది హలో అలాగా వచ్చేస్తున్నా మన రాము నిద్ర మాత్రం మింగేశాట వస్తున్నారా లేదురా ఇంకా రావటం లేదు నీ మొహం వాడెక్కడ వస్తారా ఏడ్చాలే చూసుకోండి వాళ్ళే వస్తారు మామూలు వాళ్ళైతే చూసామండి కానీ మా అమ్మ ఇలాంటి ఎత్తులకు పై ఎత్తులు వేస్తుంది ఇంకా ఛాన్స్ దొరకలేదు కానీ దొరికితే పెద్ద మేధావి ఉండేది అయితే ఇప్పుడు నేనేం చేయాలి చచ్చిపోతే ఎలా కాదు ఒకవేళ మా అమ్మ కొడితే
సచ్చినాడు కొట్టినా పడిచినా లేవబడరా మాట్లాడకుండా పడుకోండు. ఒరే రాదు నువ్వు తాగడానికి వెళ్ళేదిరా, నువ్వు తప్పే ఏడుపు వచ్చింది. ఒరే రాము నువ్వు తాగడానికి వెళ్ళేదిరా. వస్తున్నారు. ఒరే రాము నువ్వు తాగడానికి వెళ్ళేదిరా. డాక్టర్ గారు డాక్టర్ గారు డాక్టర్ గారు నా రాము తాగడానికి వెళ్ళేది. నా ఎత్తు తీసుకొని కావాలంటే నా ప్రాణం తీసుకొని డాక్టర్ గారు చూసావా వీడు మాకు చెప్పకుండా ఒక్క నిద్ర మాత్రం మింగితే ఏం జరుగుతుంది తల్లి? మస్తు వస్తుంది. మరి రెండు మింగితే నిద్ర వస్తుంది. మింగుతుండే చూస్తానే. మరి ఎవరు మింగితే ఏం జరుగుతుంది? కంగారు తెలిపి ప్రాణం లాస్ట్ స్టేజీలో ఉంది. ఎందుకురా ఏం చేశావంటే అతను ఏం చెప్తాడు? బిడ్డ ఏం చేశారంటే దాన్ని బట్టి నేనేం చేశామండి? మీరేం చేశారా? అతను ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే కష్టం కోసమని ఇంకో అమ్మాయిని చూసి పెళ్లి చేస్తారా? పెళ్లి చేసుకున్నాడా? మరి మనల్ని పిలవలేదేమిటే? ఊరుకోండి. ఏం బాబు నిజమేనా? అవును పిన్ని, సరోజని మా క్లాస్ అమ్మాయిని ప్రేమించాడు. అనుకోకుండా ఇద్దరి మధ్య సంబంధం ఏర్పడింది. దాంతో గుళ్ళో పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం మీతో చెప్పడానికి భయపడి నిద్ర మాత్రం మింగేశాడు. అమ్మాయికి ఆస్తి పాత్రలు ఏమైనా ఉన్నాయా? రూపం గుణం తప్ప వేరే ఆస్తి ఏం లేదు. ఇదిగో ఫోటో. ఇదిగో మీరు పెళ్లి సంబంధాలు చూస్తున్నారా? సానుభూతిగా మధ్య వీడే పోయాక ఆస్తి పాత్రలు ఎందుకండి? ఎలాగైనా బతికేసుకోండి. వాడు చస్తే ఒకవేళ బ్రతికినా జరిగిన దానికి మీరు ఒప్పుకోరని మరో 20 ఇతర మాత్రలు మింగేస్తారు. దాంతో చస్తాడు. అప్పుడు అది ఆత్మహత్య అవుతుంది. అంతేకాదు హత్య కూడా అవుతుంది. అప్పుడు ఆ 2 కేసులు నా వీక్కి చుట్టుకుంటాయి. అందుకని జరిగిన దానికి ఏమి సంబంధం లేదని మీరు కాగితం రాసిస్తే గానీ నేను ఈ కేసు పట్టను. అలాగేనండి, రాసిస్తామండి. ఇస్తామంటే కాదండి, ఇవ్వాలండి. కాంపౌండర్ ఒక కాగితం కనబట్టానైనా సంగతి చూడండి. డాక్టర్ గారు చూస్తాను, నేనా చూస్తాను. కాంపౌండర్ ఓ టాబ్లెట్ ఓ గ్లాస్ తో నీళ్లు పట్టానైనా. కేసు చాలా సీరియస్, కొంచెం తొందరగానైనా తెచ్చేవారైనా. అయ్యో అమ్మా అమ్మా, ఇక ప్రమాదం తప్పినట్టే. గండం కలిసింది. మీరంతా ఒక పని చేయండి ఆయన. వెళ్ళి అవతల కూర్చోండి. కాసేపట్లో కుర్రాడు చకచకమైనట్టు చేస్తాడు. ప్రియమైన సరోజకు రాము ప్రేమతో మా వాళ్లతో అన్ని సంగతులు చెప్పాను. వాళ్ళంతా ఒప్పుకున్నారు. వాళ్ళు నేను చూడాలనుకుంటున్నారు. అందుకని నీ ఒక్కదానివి ఈ ఉత్తరం అందిన తక్షణం బయలుదేరా. తప్పకుండా వస్తావుగా? ప్రేమతో నీ రాము. అమ్మాయి ఉద్యోగమా? ఉద్యోగం వచ్చిందట. అంటే పరీక్షలు మా అన్నయ్య కదంటే అమ్మాయిరా అసలు. అది ఏర్లేవే, మొద్దు మొహం నీకేం తెలీదు. ఇది ఇంకో పరీక్ష కదమ్మా. అయితే అమ్మాయి ఒక్కదానే ఎరగలుగుతావా? నేను కూడా వెళ్తాను, నేను లేనంటే. ఎందుకులే నా నాన్నస్తులు ఖర్చులు. నేను ఒక్కదాన్ని వెళ్తాగా. మరి ఎప్పుడు వెళ్ళాలా? వెంటనే రమ్మని రాశారు. సరే. అయిపోయిందా? ఇదిగోనమ్మా మీరు ఇచ్చిన ఫోటో. మరి వాడు? అవన్నీ నేను చూసుకుంటాగా. వస్తా. ఈ ఊరు వచ్చినప్పుడు అంతా వస్తూ ఉండండి. ఇంతకంటే మంచి భోజనం ఇంకెక్కడా దొరకదు. అలాగే. వాట్ మిస్ మా వాళ్ళమ్మా వచ్చారా? రండి రండి. ఏమిటి ఏదో కొత్త కోడి కొద్దామని కవర్ చేసావట? మామూలు కోడి కాదు, వెళ్ళండి. ఈ రోజు రాత్రికి భోజనం ఎంతమంది పడగలరు? ఎంతమంది ఏమిటి?
అమ్మాయి గారు ఏ ఊరు మందే? నువ్వు ఈ ఎలా వచ్చావమ్మా? ఎవరు తీసుకొచ్చారు? అసలు ఇల్లేమిటో నీకు తెలుసా? ఇదో నరకం అమ్మా. ఈ ఊపిలో అడుగుపెట్టిన ఎవరైనా సరే లోపలికి దిగిపోవాల్సిందే కానీ బయటికి రాలేదు. ఒకవేళ వద్దామని ప్రయత్నించినా చెయ్యి ఆసరా ఇచ్చేవాడు కూడా ఎవరు ఎంత నమ్మకంగా తీసుకొచ్చారన్నయ్య. ఎరవేస్తేనే కదమ్మా చేప గాలానికి చిక్కుకునేది. పదమ్మా, నిజంగా నువ్వెంతో అదృష్టవంతురాలి. లేకపోతే నేను ఈ రోజు ఇక్కడికి రావటం ఏమిటి? నీ పెళ్లికి ఏ పరిస్థితుల్లోనూ ఒప్పుకోలేని రాము అమ్మా నాన్నలు ఈ పెళ్లికి ఒప్పుకోవటం ఏమిటి? పదమ్మా పద. ఇన్స్పెక్టర్ వదలండి. నాన్నగారు ఏమీ తప్పు చేయని వాళ్ళు ఎందుకు శిక్షిస్తారు? తాగిన వాడు తాగానని ఒప్పుకుంటాడా? దొంగతనం చేసిన వాడు దొంగతనం చేశానని ఒప్పుకుంటాడా? ముందు వీళ్ళని వ్యాన్లో ఎక్కించి అదే కావాలంటే నన్ను అరిచి ఆ అమ్మాయిని మాత్రం వదిలిపెట్టండి. పెళ్లి కావాల్సిన పిల్ల ఈ మొత్తం అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తుంది. ఆ అమ్మాయికి ఏమీ తెలియదు. వీళ్ళే మోసం చేసి అమ్మాయిని ఇక్కడికి తీసుకొచ్చారు. ఇది నిజం. దెబ్బతో కథాటం జరిగింది. ఎలారా బాబు, ఆట బ్రతకలేదు, రిస్క్ లో పడ్డానని భయపడుతుంటే ఇంతలో దేవుళ్లా వచ్చి పడ్డాడు ఈ రాజుగాడు. కాస్త ఊపిరి పీల్చుకున్నాను. మళ్ళీ తుఫాన్లా వచ్చి పడ్డాడు ఈ జాకీగాడు. ఈ విధంగా తండ్రి మాట దవదాటకుండా అడవుల్లోకి వెళ్ళాడు శ్రీరామచంద్రుడు. తల్లి తండ్రి దైవం, వారి మాటే వేరు. తల్లిదండ్రికి తెలియకుండా ఏ పని చేయలేదు నాయన. అవునన్నా, తల్లి తండ్రి తెలియకుండా వెళ్ళి విరిచి సీతని పెళ్లి చేసుకున్నారు కదా. మాలను మార్చుకున్నారు అంతే, అది పెళ్లి కాదు. మాలను మార్చుకుంటేనే ఆ రోజుల్లో పెళ్లి నాన్న. ఇదిగో ఊరికే కురతనంగా వాదించకు. ఈ సంగతి మీ అమ్మని అడుగు. ఆవిడ అవునంటే అవును, కాదంటే కాదు. పిలిస్తే రారే? పిలిచావా? వినిపించలేదే. నేను చెప్పాగా. చెప్పావా? వినిపించుకోలేదురా. నీకేది వినిపించదు. అవతల ఏం జరిగిందో తెలుసా? చూడండి. మీరు ఏం చూడక్కర్లేదు. వీడి ఫ్రెండ్ మదన్ని పోలీసులు పట్టుకున్నారు. ఎందుకేమిటి? విపచార కొంపలా ఉంటే పట్టుకున్నారు. వాళ్ళ నాన్న నానే చూసుకుంటాడు. నీ మొఖం, వాళ్ళ నానే పట్టుకున్నారు. పైగా వాడితో కలిసి చదువుకున్న అమ్మాయి సరోజట, అది ఆ కొంపలోనే ఉందట. కొంప తీసి నువ్వు చెప్పిన సరోజ కాదు కదా? సరోజ ఇక్కడికి ఎందుకు వస్తుంది? వచ్చిన అటువంటి కొంపలో ఎందుకు ఉంటుంది? ఏమో, మదన్ వాళ్ళ నాన్న ఫోన్ చేసి ఆ అమ్మాయికి మీ వాడు తెలుసట, మీ వాడితో కలిసి చదువుకుందట. మీ వాడిని అడిగితే ఆ అమ్మాయి గురించిన వివరాలు ఏమైనా తెలుస్తాయేమోనని అడిగారు. అమ్మాయి ఎలా ఉంటుందట? పొట్టిగా, సన్నగా, ఎర్రగా ఉంటుందట. అయినా రేపు కోర్టుకి చూస్తే పోలా? ఎందుకమ్మా? సరోజ మాత్రం కాదు, ఆ పేరుతో 100 మంది ఉంటారు. ఇదిగా ఊరికే కుర్రతనంగా మాట్లాడకు. ఏ పుట్టలో ఏ బాగుందో ఒకసారి చూస్తే ఏం పోతుంది? ఏమిట్రా, పిచ్చి పట్టిందా? లే, మన అదృష్టవంతులం గనక అది గడపలో కాలు పెట్టకముందే దాని రంగు బయటపడింది. మామూలు అదృష్టమా? కోర్టులో అది పడిపోతే ఏ గుండె దెబ్బ అనుకున్నాను. డాక్టర్ కడుపు అని చెప్పే వరకు నేను అలాగే అనుకున్నానండి. ఎంత నాటకం ఆడారండి ఆ మదన్ గాడు. నాటకం అంటావేమిటే? గుండెలు తీసే పని చేస్తే. అమాయకుడు కదా, ఏం చెప్పినా నమ్ముతాడు, ఎలా చెప్పినా తిరుగుతాడని ఒక బొమ్మలా ఉపయోగించుకున్నాడండి. వాడు చెప్పింది నేనే నమ్మానే. మీరు ఎన్నైనా చెప్పండి, వాడికి దానికి సంబంధం ఉంది. మెల్లగా అంటావేమిటే? అసలు అది ఊరు వచ్చింది వాడి కోసమేనట. ఆ కొంపకి అది వచ్చింది అంటే దానికి ముందే ఆ కొంప తెలుసండి. ఇదిగో ఈ ఊళ్ళో అది పేరుపడ్డ వ్యభిచారి కొంప. మీకెలా తెలుసండి? కోర్టంతా కూడా కూర్చుంటే. ఏమండి, ఆ మదనగాడు ఉండడం రోజు అక్కడేనట. దీనికి ఈ ఊరు రావటం ఇదే మొదటిసారి కాదట. వాడు ఎప్పుడు రమ్మని ఉత్తరం రాస్తే అప్పుడు వచ్చేస్తుందట. రావడం పోవడం ఎందుకు? ఈ అమాయకుడి చేత ఆ 3 ముళ్ళు వేయించేస్తే ఇక్కడే పడి ఉంటుంది, స్నేహంగా ఉంటూనే వస్తూ పోతూ ఉండొచ్చు అని అనుకుని ఉంటాడు. లేకపోతే అమ్మని నాన్నని కాదని వీడికి మనం లేకుండా గుళ్ళో పెళ్లి చేస్తాడా? అప్పటికే వాడితో కడుపు వచ్చి ఉంటుంది. తాళి కట్టిస్తే. స్వతంత్రం మీద వచ్చాం. స్వతంత్రంగా రావడానికి ఇదేం లాడ్జింగ్ కాదు. మీరు ఎన్నికలు అంటున్నారో నాకు బాగా ఈ రోజు జరిగిన దానికి మీరే కాదు, మీ స్థానంలో ఎవరున్నా అలానే అనుకుంటారు.
ఆ విషయాలన్నీ వివరంగా మీతో చెప్పి. అక్కర్లేదు, విన్నాం చూసాం. అది అబద్ధం. ఏది అబద్ధం? దానికి నీకు సంబంధం ఉండడమా? లేదమ్మా, తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నేనేనా? పోలీసులు, కోర్టు కూడానా? అందరూ. ఈమె దురదృష్టం, నా గత చరిత్ర రెండూ కలిసి ఆవిడని బజార్కి ఇచ్చాయి. ఆమె నిజంగా ఇక్కడికి వచ్చింది రాము కోసమే. రాము ఉత్తరం చూసుకుని ఆవిడ ఇక్కడికి బయలుదేరి. ఎప్పుడు రాసావురా? నేను ఉదయం. నిన్న ఉదయం ఉత్తరం రాస్తే మొన్న రాత్రే పోలీసులకు పట్టుబడ్డామన్నమాట. లేదండి, 4 రోజుల క్రితమే ఉత్తరం వచ్చింది. వెంటనే బయలుదేరాను. ట్రైన్లో నా పెట్టపోయింది. అసలే నాకు ఈ ఊరు కొత్త. అడ్రస్ తెలియక ఏం చేయాలో ఎలా వెళ్లాలో తోటగా కంగారు పడుతుంటే ఎవరో పాపం పట్టుకొచ్చి బలవంతంగా ఆ కొంపలో పడేశారు కదూ. నిజమమ్మా, ఈయన వచ్చేందుకు ఆ ఇల్లు అటువంటిదని, ఆ మనుషులు అటువంటి వారని దైవ సాక్షిగా నాకు తెలియదు. ఈ చెప్పిన మాటలు విన్న తర్వాత దేవుడి ఆ సమయానికి ఇది పంపించారనుకున్నాను. కానీ నా దురదృష్టం కొద్దీ పోలీసు వచ్చి పట్టుకున్నారు. ఎంత చెప్పినా నమ్మలేదు. బాబు, చాలా బాగుంది. కథ రాసి నావన అర్థం వేయించు. ఏ సినిమా వాళ్ళ కళ్ళ కద్దుకుని కొనుక్కుంటా. నిజం కూడా మీకు వేళాకోళంగా ఉంది కదా. కాకపోతే ఈ కట్టుకథని నమ్మమంటావా? నీకు దీనిలో ఎంత స్వార్థం ఉందో నాకు తెలియదు అనుకుంటున్నావా? వాడు అమాయకుడు కనుక దీన్ని వాడికి కట్టబెడితే నీ అవసరాలకు పనికొస్తుంది అనుకుంటున్నావు కదూ? లేదమ్మా, తల్లి లేదు నన్ను. నిజం తెలుసుకుని తల్లిని ఆదరిస్తానని వచ్చాను. నాకే పాపం తెలియదు. నిజంగా ఆయన నాకు అన్నయ్యతో సమానం. అన్నయ్య? ఎందుకే? నువ్వు చెడింది కాకుండా ఆ పదాన్ని కూడా చెడుపుతావు. అమ్మా, మీరంత మాట అనకండి. నాకు మిగిలిన ఆశల్లా మీరే. మీరు కూడా కాదంటే నా బ్రతికే లేదు. నా బ్రతుకు నిలబెట్టండి. నా కాపురాన్ని కాపాడండి. ఆయన కాళ్ళ దగ్గరతో చోటు ఇప్పించండి. నీకు చోటిచ్చి మమ్మల్ని వీధికెక్కమంటావా? నువ్వు ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంటికి పోలీసులు వస్తాయి. మా కులం, వంశం, గోత్రం అంతా గెలలో కలిసిపోతుంది. ఏమండి, మీరేనా చెప్పండి. మీ సరోజ మీకు ఎప్పుడు అన్యాయం చేయదని మీరు చూసిందే విన్నది నిజం కాదు. చెప్పండి. చెప్తాను. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? నేను వెళ్తాను, కానీ ఈ అమ్మాయిని ఏం చేస్తాను? ఎవరైనా వస్తే కబురు పంపిస్తాను. సులోచనాదేవి గారు, పెద్దవాళ్ళని మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నాను. ఆహా, మీ నాన్నగారు మొహం చూసి ఇంతసేపు మేము మర్యాదగా మాట్లాడామయ్యా. ఆమె ఈ ఇంటి కోడలు. ఆ సంగతి మర్చిపోతున్నారు. కాదు, మీ ఇంటి కూడా నేను మర్చిపోతున్నాను. రాము పెళ్లి చేసుకున్నాడన్న సంగతి మీరు మర్చిపోతున్నారు. ఆ పెళ్లి నువ్వు బలవంతంగా చేశావన్న సంగతి మర్చిపోతున్నావు. అది పెళ్లి కాదు, ఇది పెళ్ళాము కాదు అని చెప్పి వేరే పెళ్లి చేసి లక్షలు సంపాదిద్దాం అనుకున్నారు. ఆ డబ్బుతో మరింత పెద్దవాళ్ళైపోదాం అనుకుంటున్నారు కదూ. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, అభం శుభం తెలియని ఏ ఆడదాన్ని ఏడిపించినా ఆ ఉసురు 10 తరాల వరకు మిమ్మల్ని ఏడిపిస్తూనే ఉంటుంది. ఏ డబ్బు కోసం అయితే ఈ రోజున మీరు గడ్డి తింటున్నారో అదే డబ్బు ఒక రోజున మీ చేత గడ్డి తినిపిస్తుంది. రాము, పెద్దవాళ్ళు చెప్పింది వినమన్నారు, కానీ బుద్ధి లేని వాడు చెప్పింది వినమలేదురా. చదువుకున్నా ఎందుకురా? ఇందుకేనా? రై, చదువుకున్న ప్రతివాడు సంస్కారవంతుడు కాలేడు. సంస్కారం ఉన్న ప్రతివాడు చదువుకున్న వాడే కానక్కర్లేదు. ఆలోచించుకో, బాగా ఆలోచించుకో. మనుషుడికి భయపడటం మర్చిపో, మనసుకి భయపడటం నేర్చుకోరా. పదమ్మా, కాళ్ళ మీద పడితే కరిగిపోయేది మనసున్న మనుషులమ్మా, కానీ గడ్డి తినే మనుషులు కాదు. గుడ్ బై. లక్ష్మి, లక్ష్మి, ఊళ్ళో చాలా పెద్ద పెద్ద లాడ్జీలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళొచ్చు. స్వతంత్రంగా రావడానికి ఇదేం లాడ్జిం కాదు. మీరు నిర్ణయించుకున్నట్టుగానే పెడతాం. ఈ స్థితిలోనే వెళితే మళ్ళీ ఏ పరిస్థితుల్లోనూ రావడానికి వీలుండదు. ఒకసారి వెళ్ళడం జరిగిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చేది నా డౌన్. మదన్, ఏమిటా మాటలు? నువ్వు చేసిన ఈ పనికి తండ్రి గారిని మందలించడం తప్ప? నిజం తెలుసుకోలేని పోలీస్ అధికారిగా శిక్షించడం తప్పు. అవును, నీతిని బజార్లో తగలబెట్టే నీలాంటి బజార్ రకాలని శిక్షించటం తప్పే. చట్టం బాధ్యత శిక్షించడం మాత్రమే కాదు, రక్షించడం కూడా. అది మర్చిపోవచ్చు. అది ఆడదాని పవిత్రతని నాశనం చేసే ఇటువంటి వ్యభిచారులకు కాదు. ఆస్తిని, అంతస్తుని, తల్లిదండ్రుల హోదాని చూసుకుని అహంతో అడ్డమైన పనులు చేసే నీలాంటి అవినీతి పనులకు కాదు. నిత్యాన్ని, ప్రజల్ని దోచుకు తినే దొంగలకు కాదు. మిస్టర్ రావు గారు, దొంగ దొంగగానే పుడుతున్నాడా, దొంగతనం కావాలని చేస్తున్నాడా?
పుట్టగానే పట్టుతన కావాలి, వ్యభిచార కొంపల్లో పడాలి, మీలాంటి వాళ్ళ చేతుల్లో పడి కోర్టుకు ఎక్కాలి అని ఎవరైనా అనుకుంటారా? మనిషి మంచిగా మారినా చెడ్డగా మారినా పరిస్థితులు తక్కువచ్చండి. మైండ్ దొంగల్ని శిక్షించడమో కాదు, వ్యభిచారులు కోర్టుకు ఎక్కించడమో కాదు మీరు చేయాల్సింది. ఆ పరిస్థితుల్ని రూపుమాపండి, పరిసరాల్ని బాగు చేయండి. పర్వాలేదే, చాలా విషయాలు తెలుసుకున్నావు, నీతులు చెప్పే స్థితికి వచ్చావన్నమాట. ఏమేవ్ విన్నావా? నీ కొడుకు ఎంత ప్రయోజకుడయ్యాడో. మీలాంటి వాళ్ళకి పుట్టినవాడు సత్య వరకు ప్రయోజకుడు కాడు కాలేడు. పుట్టిన దగ్గర నుంచి క్రమశిక్షణ అంటూ చెయ్యని ప్రతిదానికి శిక్షించాడు. ఎదురు చెప్పేసరికి చెయ్యి దాటిపోయాడు, చెడిపోయాడు అని వదిలేశాడు. ఇన్నాళ్ళు నాలో ఉన్న బలహీనతని, చెడుని విమర్శించారే తప్ప నాలో ఏదైనా మంచి ఉందేమని తెలుసుకోవటానికి ఒక్కసారైనా ప్రయత్నించారా? ఎవరితో మాట్లాడుతున్నావో గుర్తుంచుకుని మాట్లాడు. తెలుసమ్మా, మేం మాట్లాడుతున్నది బాధ్యత తెలిసిన ఒక పోలీస్ అధికారి. తండ్రిగా బాధ్యత మర్చిపోయిన నీ భర్తతో. మదన్, పర్వాలేదు, మాట్లాడి. ఇన్నాళ్ళు వాడికి మాటలు రావనుకున్నాను. అదే మీరు చేసిన పొరపాటు. మనం చెప్పే ప్రతిదీ ఎదుటివాడు వింటున్నాడు కదా అని వారికి మాట్లాడటం చేత కాదు అనుకుంటే అది మన తెలివి తక్కువ. ఇన్నాళ్ళ నుంచి చెడిపోయావని అనుకున్నాను. ఎంతగా చెడిపోయావో రాత్రి కళ్ళారా చూశాను. ఎంతవరకు పనికి రాకుండా పోయావో ఇప్పుడు అర్థం చేసుకున్నాను. మహాకవి వేమన్న కూడా ఇలాగే అనుకున్నాడు. పిచ్చివాడు వ్యభిచారి అని. వివేకానందను కూడా ఇలాగే అనుకున్నారు. తుంటరి తిరుగుబోతు అని. రావుగారు, మట్టిలో మాణిక్యాలు, కానీ మాణిక్యాల్లో మాత్రం మట్టి ఉండదు. వెళ్లే ముందు ఒక్క మాట, మీరు శిక్షించాల్సింది నేరస్తులు, అమాయకుల్ని కాదు. ఇటువంటి అమాయకులకి ఇవ్వవలసిన వాళ్ళు చోటు ఇవ్వకపోయినా కావలసిన వాళ్ళు కాదుకోమన్నాను. ఈ విశాల భారతంలో ఒక అమ్మాయికి నీడ